లైఫ్ ట్రూత్. సంపాదించడం అంటే కేవలం డబ్బే కాదు. మనుషుల విలువలను కూడా సంపాదించాలి. కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని గట్టెక్కించే వారిని సంపాదించాలి. ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునే వారిని సంపాదించాలి. బాధల్లో ఉన్నప్పుడు ధైర్యాన్ని నింపే వారిని సంపాదించాలి. ఇదే నిజమైనటువంటి ఆస్తిపాస్తులని నా ఒపీనియన్ ఫ్రెండ్స్. కానీ ఈ రోజుల్లో ఇది దొరకడం చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే అప్పుడే సహాయం పొందుతారు, అప్పుడే మర్చిపోతారు. జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను కూడా 26 సంవత్సరాలు పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులన్నీ నేర్పించి ఒక ప్రయోజకులను చేసిన తర్వాత కూడా వాళ్ళే తల్లిదండ్రులనే బాధలని వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళని అలాంటి మనుషులను ఈ సమాజం లోపల మనుషుల విలువలను కూడా మనం ఎలా సంపాదించగలుగుతాం చెప్పండి మిత్రమా. ఇది చాలా దీన్ని 1కి 10 సార్లు మీరు చదువుకోండి మిత్రమా. దీంట్లో మన జీవితం మొత్తం ఈ ఒక్క మంచి మాటలోనే ఉన్నది మిత్రమా. ఆలోచించండి అందరూ ఒకసారి బాగా. మనము డబ్బు సంపాదిస్తున్నాం, పిల్లలను అన్ని అభివృద్ధి చేస్తున్నాం, అంతా చేసి ఒక అందమైనటువంటి ఆకర్షణీయమైనటువంటి వస్తువుగా ఒక మన ఫ్యామిలీని తీసుకున్నట్టయితే మన పిల్లల్ని మనం ఎలా చేస్తాం? ఇవన్నీ వస్తాయి. మనుషుల విలువలను సంపాదించాలని చెబుతున్నారు కదా, ఈ విషయం గురించి మాట్లాడుతున్నాను మిత్రమా. నేను పిల్లలను మనము పెంచి అలంకరణ చేసి అన్ని రకాలుగా మన ఇష్టాలుగా చేసుకొని అందమైన వస్తువుగా, ఆకర్షణీయమైనటువంటి వస్తువుగా, ఎంతో తేజస్సుగా ఉన్నటువంటి వస్తువుగా తయారు చేసుకున్నటువంటి పిల్లలను ఈరోజు సొసైటీలో మనము వాళ్ళకు వివాహం అనే బంధంతో ముడిపెట్టిన తర్వాత వాళ్ళు అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. 26 సంవత్సరాల బంధాన్ని వదిలేసి ఆ తర్వాత పోయి 2-3 సంవత్సరాలలో వాళ్ళు చూపించినటువంటి మేకప్ అంటే అలంకరణ. మనమేమో ప్రేమతో శాశ్వతమైనటువంటి అలంకరణ చేసి అక్షరాలనే రూపంగా మార్చాం, అక్షరాలకు రంగులద్ది తేజస్సుగా మార్చాం. వాళ్ళ మేధస్సులను కూడా కలర్లు వేసి ఎంతో చేసి ఆకర్షణీయంగా తయారు చేసినటువంటి ఈ మనుషుల విలువలను కూడా పక్కన పెట్టేసి కష్టాలలో కాదు, కన్న తల్లిదండ్రులను కూడా పలకరించలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునే వారిని సంపాదించాలంటున్నారు. కన్న పిల్లలే బాధల్లో ఆపదలో ఉన్నప్పుడు ధైర్యాన్ని నింపలేరు. వారు నింపకుండా బాధలను నింపుతున్నారు. వాళ్ళని ఆత్మశాంతిగా బతకనివ్వడం లేదు. చూడండి ఎలా ఉంది ఇక్కడ. కేవలం డబ్బు వ్యామోహంలో పడి చెప్పుడు మాటలలో విని అర్థవంతమైనటువంటి జీవితాన్ని అనర్థదాయకంగా చేసుకుంటున్న యువకులు దీన్ని 1కి 10 సార్లు విని రక్త సంబంధికులు ముఖ్యంగా తల్లిదండ్రులను దూరం పెట్టకండి. ఇదే మీకు నేను కోరుకుంటున్నటువంటిది. ఏ ఒక్కరు ఈ వీడియో చూసి మారినా నేను చాలా సంతోషపడతాను. చాలామంది బాధపడుతున్నారు సొసైటీలో. నిజం ఫ్రెండ్స్, ఆ బాధకు అవధులు లేవు, దానికి కొలమానం లేదు. ఆ బాధకు కొలమానం లేదు. మిమ్మల్ని మేము ఎంతగానో ప్రేమించామని ప్రేమను చూపించడానికి కూడా కొలమానం లేదు. నిజంగా మీరు వివేకవంతులై ఎక్కువ ప్రతిభ కలవారైనట్టయితే బాధను కొలిచే ప్రామాణికాన్ని, ప్రేమను కొలిచే ప్రామాణికాన్ని మీరు కనిపెట్టాలని కూడా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను, ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. మరి ఒకసారి, సంపాదించడం అంటే కేవలం డబ్బే కాదు, మనుషుల విలువలను కూడా సంపాదించాలి. కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని గట్టెక్కించే వారిని సంపాదించాలి. ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునే వారిని సంపాదించాలి. బాధల్లో ఉన్నప్పుడు ధైర్యాన్ని నింపే వారిని సంపాదించాలి అని ఇలా మనం ఇన్ని కొటేషన్స్ పెట్టుకున్నాం. కానీ
ఇవి ఈ సొసైటీలో ఇప్పుడు ఇవి సాధ్యము కాగలవా అనేదే నా క్వశ్చన్. కాగలవు అనేవారు ఎవరైనా ఉంటే ఎలా కాగలవు కామెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్. నేను అదే మిమ్మల్ని కోరుతున్నాను.